హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కమ్యుటేషన్ రికవరీ తుది తీర్పు విడుదల. సీవీపీ రికవరీ కాలపరిమితిపై తుది తీర్పు అయితే విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏప్రిల్ 28న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కమ్యుటేషన్ రికవరీ అంశంపై కీలక తుది తీర్పునైతే వెలువరించింది. అయితే ఈ తీర్పు పెన్షన్లపై ఎలాంటి ప్రభావం చూపనుంది, ఇకపై రికవరీ విధానం ఎలా ఉండబోతుంది అనే అంశాలపై వివరంగా అయితే తెలుసుకుందాము. మనకు ముఖ్యంగా సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ సమయంలో తన పెన్షన్‌లో దాదాపు 40% వరకు కమ్యుటేషన్ రూపంలో ముందుగానే పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఆ మొత్తాన్ని 15 సంవత్సరాల పాటు ప్రతి నెలను పెన్షన్ నుంచి రికవరీ చేస్తోంది. అయితే వడ్డీ రేట్లలో వచ్చిన మార్పులు, ఆర్థిక లెక్కల ప్రకారంగా ఈ రికవరీని 11 సంవత్సరాలు 3 నెలలకి మాత్రమే పరిమితం చేయాలని చాలా కాలంగా పెన్షనర్స్ కోరుతున్నారు. ఈ అంశంపై దేశంలోని పలు రాష్ట్రాలు విశ్రాంత ఉద్యోగులు కోర్టులను ఆశ్రయించాయి. కొన్ని హైకోర్టులు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ కేసులు వేసిన పిటిషనర్ల నుంచి తుది తీర్పు వచ్చే వరకు కమ్యుటేషన్ రికవరీ నిలిపివేయాలని ఆదేశించాయి. అయితే ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులైతే జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కోర్టుకు వెళ్ళకపోయినా 11 సంవత్సరాలు 3 నెలల రికవరీ పూర్తి చేసిన పెన్షనర్ల వద్ద నుంచి ఇక తాత్కాలికంగా రికవరీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇది మరి తుది తీర్పు అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలిపిందనమాట. అంటే ఇది మధ్యంతర ఉత్తర్వులుగా. దీంతో పెన్షనర్లలో ఆనందం వ్యక్తమైంది. అయితే ఏప్రిల్ 28న వెలువడినటువంటి తుది తీర్పులో హైకోర్టు ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 15 సంవత్సరాల రికవరీ విధానాన్నే కొనసాగించాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోందని పేర్కొంటూ రిట్ పిటిషన్‌లను కొట్టివేసింది. అయితే ఈ తీర్పు అనంతరం ఆర్థిక శాఖ కొత్త ఆదేశాలు జారీ చేసింది. వాటి ప్రకారంగా మే నెల నుంచి నిలిపివేసిన కమ్యుటేషన్ రికవరీని మళ్ళీ ప్రారంభించాల్సి ఉంటుంది. అలాగే 2024 నవంబర్ నుంచి 2025 ఏప్రిల్ వరకు నిలిపివేసిన మొత్తాన్ని కూడా 12 సమాన వాయిదాల్లో తిరిగి వసూలైతే చేశారు. అయితే అదేవిధంగా నిలిపివేసిన సమయంలో 15 సంవత్సరాల గడువు పూర్తయిన పెన్షన్‌లకు కూడా నిలిచిపోయిన మొత్తాన్ని వాయిదాల రూపంలో వసూలు చేయాలనైతే ఆదేశించింది. ఈ విధంగా ఆహ్, నవంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2025 మధ్య కాలంలో మరణించిన పెన్షనర్ల కుటుంబ సభ్యుల నుంచి బకాయి రికవరీ చేయబోమని, ఆ మొత్తాన్ని మాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే కోర్టు తీర్పుపై వ్యాఖ్యానించాల్సినటువంటి అవసరం లేకపోయినా ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి 6 నెలల పాటు నిలిపివేసిన రికవరీని పూర్తిగా మాఫీ చేసి ఉంటే అట్‌లీస్ట్ కొంతలో కొంతైనా పెన్షనర్స్‌కి ఊరట కలిగించేదని అయితే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ప్రభుత్వం వెంటనే రికవరీని పునరుద్ధరించే నిర్ణయం తీసుకుంది. అయితే సాధారణంగా ప్రభుత్వాలకు అనుకూలంగా కోర్టు తీర్పులు వెంటనే వస్తే వెంటనే అమలు చేసుకుంటారు. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పొచ్చిందంటే వెంటనే ప్రభుత్వము అమలు చేసుకుంటుంది. అదే ఆహ్, పెన్షనర్స్‌కి అనుకూలంగా వస్తే వాటిని అమలు చేయడంలో జాప్యం జరుగుతుందనమాట. సో, అయితే వ్యతిరేక తీర్పులు వస్తే స్టేలు, అప్పీల్లు వంటి న్యాయపరమైన మార్గాలను ఆశ్రయించడం కూడా తరచుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పెన్షనర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని పెన్షనర్ల సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఉద్యోగులు, పెన్షనర్లు 5-6 సంవత్సరాలుగా పలు బకాయిలు, ఆర్థిక ప్రయోజనాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల్లో 6 నెలల పాటు నిలిపివేసిన రికవరీ మొత్తాన్ని తిరిగి వసూలు చేయకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. అంతేకాకుండా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కూడా అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు తీర్పుతో ఈ అంశం ముగిసిపోయిందని భావించకుండా కేంద్ర ప్రభుత్వం విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సంఘాలు సూచిస్తున్నాయి. అయితే ఇటీవల మద్రాసులో జరిగిన ఆల్ ఇండియా ఆహ్, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ సమావేశంలో కూడా ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 11 సంవత్సరాలు 3 నెలలకు తగ్గించే నిర్ణయం తీసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే విధానాన్ని అనుసరించే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా కేంద్రంలో ఏర్పాటు కానున్న 8వ వేతన సంఘం దృష్టికి కూడా
ఈ అంశాన్ని తీసుకెళ్లాలని సంఘాలు కోరుతున్నాయి. కమ్యూనికేషన్ రికవరీ కాలాన్ని 11 సంవత్సరాలు 3 నెలలకు తగ్గించాల్సిన ఆర్థిక గణాంకాలను కమిషనర్‌కు వివరించి తుది సిఫార్సుల్లో ఈ అంశాన్ని చేర్చేలాగా ఉద్యోగ పెన్షనర్ సంఘాలు నాయకులు కృషి చేయాలనైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం మళ్ళీ సాధారణ కమ్యూటేషన్ రికవరీతో పాటు నిలిచిపోయిన 6 నెలల బకాయిని కూడా వాయిదా రూపంలో చెల్లించాల్సి రావడం పెన్షనర్లపై అదనపు ఆర్థిక భారం మోపే పరిస్థితి తీసుకొచ్చింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సో, దీనిపై కొంతమంది పెన్షనర్లు ఈ విధంగా అయితే అన్నారండి. ముఖ్యంగా పదవీ విరమణ సమయంలో ఉద్యోగి స్వచ్ఛందంగా కమ్యూటేషన్ అనేది తీసుకుంటారు కదా! సో, 15 సంవత్సరాల పాటు రికవరీ చేయడం అనేది చట్టబద్ధమే అని గౌరవ హైకోర్టు తీర్పులో పేర్కొంది. అయితే ఇక్కడ మరో సందర్భంలో మరో కీలకమైన ప్రశ్న కూడా తలెత్తుతోందండి. ఈ సందర్భంలో ఏంటంటే పెండింగ్‌లో ఉన్న బకాయిలు కూడా అంతే అదే విధంగా చెల్లించాలి కదా! సో, డీఏ, డీఆర్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. 11 పీఆర్‌సీ అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా కోర్టుకి అనైతే అంటున్నారు. ప్రభుత్వమే తన ఉత్తర్వులలో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం అరియర్స్‌ను ఆయా నెలల్లో చెల్లించాల్సి ఉండగా, అంటే ప్రభుత్వం డీఏ జీవోలు విడుదల చేస్తుంది డీఏలకు సంబంధించి. ఆ జీవోలోనే ఎప్పుడు ఎంత అమౌంట్ చెల్లించాలనేది ఉంటుంది. మరి ఇవన్నీ కోర్టు పరిగణలోకి తీసుకోదా? వాటిని అమలు చేయకుండా సంవత్సరాల తరబడి వాయిదా వేయడం కూడా ఒక వాస్తవం. ఈ అంశం కూడా గౌరవ హైకోర్టు దృష్టికి ఎందుకు రాలేదు అనే ప్రశ్న ఉద్యోగ పెన్షనర్ వర్గాల నుంచైతే బలంగా వినిపిస్తోంది. మరి కోర్టు ఆహ్, ప్రభుత్వం ఏదైతే 15 సంవత్సరాల పాటు రికవరీ ఉంటుంది. కమ్యుటేషన్ చేసుకుంటే ఇష్టమున్న వాళ్ళే తీసుకోండి అని ఈ కమ్యుటేషన్‌కిచ్చింది. కానీ అదే ప్రభుత్వమే అరియర్స్‌ను పలానా టయానికి చెల్లిస్తామని జెప్పేసి జీవో ఇచ్చినా సరే వాటిని ఇప్పటికీ చెల్లించకపోవడం దారుణము. సో, మొన్నటికి మొన్న విడుదలైనటువంటి జనవరి 2024 డీఏకి సంబంధించి కూడా 10% అరియర్స్ అమౌంటు ఏప్రిల్‌లో చెల్లించాల్సి ఉండగా రాలేదు. అలాగే ఆహ్, ఈ ఆగస్ట్‌లో 30% అరియర్ అమౌంట్ రావాల్సి ఉంది. ఇంతవరకు దానికి స్థితిగతి లేదన్నమాట. ప్రకటించలేదు. సో, ఇంగా ప్రకటించాల్సిన 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. 2024 జూలై నుంచి 2026 జూలై వరకు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఇటువంటి పరిస్థితులు ఉద్యోగ పెన్షన్‌లలో నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని చెప్పవచ్చు. ప్రజాధనాన్ని సమర్థవంతంగా వినియోగించలేదని, భారీ అప్పుల భారం రాష్ట్రంపై మోపిందని విమర్శలొచ్చినప్పటికీ, ఆ అంశాలపై ఇప్పటివరకు బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదేవిధంగా గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాల కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు ముఖ్యంగా పెన్షనర్స్ సంబంధించి చట్టబద్ధమైన బకాయిల చెల్లింపుల్లో మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కారణంగా చూపుతోంది అనే విమర్శనలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపోతే ఈ మేరకు 2023 జూలై నుంచి అమల్లోకి రావాల్సిన 12వ పీఆర్సీ ఏర్పాటు, 30% మధ్యంతర భృతి, డీఏడీఆర్ అరియర్స్ ఇవేవి గూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని జెప్పేసి పెన్షనర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట. అయితే అవసరమైతే ఈ అంశాలను సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచిన వేల కోట్ల రూపాయల బకాయిలను వడ్డీతో సహా సాధించుకునేందుకు ఉద్యోగ పెన్షనర్ సంఘాలు న్యాయపరమైన పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే అభిప్రాయం అయితే పెన్షనర్లలో వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అనేది ఉద్యోగులు, పెన్షనర్లకు చట్టబద్ధంగా రావాల్సిన బకాయిల చెల్లింపులను నిరవధికంగా వాయిదా వేయడానికి కారణం కాకూడదు. సో, సంక్షేమ పథకాల అమలుకు ఆర్థిక వనరులు అందుబాటులో ఉంటే ఉద్యోగులు, పెన్షనర్లు చెల్లించాల్సిన బకాయిల విషయంలో మాత్రం ఆహ్, వనరులు అందుబాటులో లేవు అని ఎందుకు చూపిస్తున్నారనే ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. ఇక మరొకరు ఈ విధంగా ఒకవైపు కాంపిటీషన్ తగ్గించినట్టే తగ్గించి, ఈ విధంగా బాధపెడుతున్నారు పెన్షనర్లను మళ్ళీ రికవరీ చేసుకుంటూ. సో, ఇంత పోరాటాలు చేసి ఇంతమంది దాదాపు 800 పైగా పిటిషన్‌లను ఆహ్, ఒక్కసారిగా రద్దు చేయడం, కొట్టివేయడం చాలా ఆందోళనకు గురి చేయడం బాధాకరం అని జెప్పేసి అంటున్నారు. సో, మా వంటి పెన్షనర్ల వేదనను ప్రభుత్వం మానవతా దృక్పథంతో అర్థం చేసుకొని
తగిన ఉపశమనం కలిగించాలి అని జెప్పేసి మనస్ఫూర్తిగా పెన్షనర్స్ అయితే కోరుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేదైతే తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్.